హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే కొబ్బరి లడ్లు చేస్తున్నా, ఎలా చేయాలో చూద్దాం. చూడండి, దేవునికి మొన్న కొబ్బరికాయ కొట్టిన, అయితే ఫ్రిడ్జ్లో పెట్టిన. అలా పెట్టి 2 days తర్వాత తీసి పడేయటం అవుతుంది. ఎప్పుడు ఇంట్లో కొంచెం బెల్లం ఉంది, లడ్డు చేద్దామని. చూడండి ఎలా వచ్చింది. ఇప్పుడు దీన్ని తురుముకుందండి. ఎలా పడుతుందో తురిమేటప్పుడు జాగ్రత్తగా తురుముకోవాలి, చేతులు కట్ అయిపోతాయి. ఇది అసలు కొత్తది. చూడండి ఎలా వచ్చిందో. మిక్సీలో కూడా వేసుకొని చేసుకోవచ్చు, ఇట్లా తురుముకోకుండా మిక్సీ కూడా పట్టుకోవచ్చు. మిల్లెట్స్ లడ్డు కూడా బాగుంటుంది. చేసిన అయిపోయింది, తర్వాత చేయాలి. ఇన్ని లడ్లు చేసి పెడుతుంది, కానీ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కదా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోలన్నీ మీకు వస్తాయి. అయిపోయింది అండి. ఇది ఒకటే కొబ్బరికాయ, ఇది మొత్తం కూడా ఒక కొబ్బరికాయ. ఇట్లా చిన్న చిన్న ముక్కలు ఈ మిక్సీలో వేసుకోవాలి. చేయి కట్ అయింది ఈ రుబ్బుతో. మిక్సీ పట్టుకుంటుంది, తురుముకు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు కళాయి పెట్టుకొని ఈ కొబ్బరిని వేయించుకోవాలి, వాటర్ అంతా పోయేంత వరకు. వాటర్ ఉంటాయి ఇందులో, ఈ వాటర్ పోయేంత వరకు వేయించుకోవాలి. కొబ్బరి బెల్లం రెండు ఒకేసారి ఏమైందంటే, పచ్చి కొబ్బరి బెల్లం వేస్తే కడుపుబ్బరంగా ఉంటుంది. అదే కొబ్బరి అంతా వేయించుకున్న తర్వాత బెల్లం వేసుకుంటే కడుపుబ్బరంగా ఉండదు. ఇంకో ఇలా వేయించుకున్న తర్వాత ఈ వాటర్ మొత్తం వెళ్ళిపోతాయి అన్నమాట కొబ్బరిలో నుంచి. కొంతమంది బెల్లం పాకం బట్టి కొబ్బరి వేస్తారు, అట్లా చేయొద్దు. అట్లా కడుపుబ్బరంగా ఉంటుంది. బెల్లం బాగా వేయించుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో బెల్లం వేసి బాగా పాకం వచ్చేంత వరకు ఉడికియాలి. ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. ఒక కొబ్బరికాయది 2 చిప్పలు అనమాట. అది ఇది 1/2 kg తక్కువే ఉంటుంది బెల్లం. బెల్లం వేసుకోవాలి. పావు కేజీకి తక్కువే ఉంటుంది. 1/2 kg ఉంటుంది అనుకుంటా. ఉంటుంది ఒక గడ్డ, దిమ్మె ఉంటుంది కదా చిన్నది. ఇలా గట్టిగా అయ్యి పాకం వచ్చిన తర్వాత తిప్పాలన్నమాట. ఇక చూడండి అయిపోయింది. ఇలా కొబ్బరి బెల్లాన్ని వేసి స్టవ్ మీద అట్నే ఉంచొద్దు, కలబెడుతూనే ఉండాలి, మాడిద్ది. అడుగంటితే కాటు వాసన వస్తుంది. చూడండి ఎలా అయిందిగా.